ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలు కావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పైన. ఇప్పటికే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ చెప్తూ ఆయన ట్వీట్ కూడా చేశారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కారణం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ స్వయం కృతాపరాధమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కూడా కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అంటూ మరోసారి బీజేపీని గెలిపించారు అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ వరుసగా ఢిల్లీలో మూడోసారి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఢిల్లీలో హ్యాట్రిక్ 0 సీట్లను సాధించడంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సో ఢిల్లీ ఫలితాలపై మీరేమనుకుంటూ ఉన్నారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో 3 సార్ల నుంచి ఈ స్థాయిలో 0 సీట్లను సాధిస్తుండడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా ఆర్టీవీ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వరుసగా 3వ సారి ఢిల్లీలో 0 సీట్లతో ఓడిపోవడం ఇది పెద్ద అవమానకర ఓటమి కాంగ్రెస్కి. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు, అసలు ఖాతా తెరవకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత 3 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఈ విధమైన ఓటమినే పాలవుతుంది. 2015లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మొత్తం అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది, ఎక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైంది 0 సీట్లతో. ఇప్పుడు 2025లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా గెలవలేదు. కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ను మాత్రం పెంచుకుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ ఈసారి డబుల్ అయింది. అయితే ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో పత్తా లేకుండా హస్తం పోయింది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్టైల్లోనే గయా టాటా గుడ్ బై ఖతం అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ గురించి ఆయన ఈ వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గయా టాటా బై బై గుడ్ బై ఖతం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ కారణం అంటూ పెద్ద పోస్టులు చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ కారణమని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి మనం ఆ పోస్టులను కూడా చూడొచ్చు. ఇంతకుముందు కేటీఆర్ చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఇంతకుముందు చూసాం. కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో మరోసారి బీజేపీని గెలిపించారు. ఢిల్లీలో మరోసారి బీజేపీ గెలుపుకు కారణమయ్యారు అంటూ రాహుల్ గాంధీకి సెటర్ వేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ అవే ట్వీట్లు చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణం మీరు ఎవరని అనుకుంటూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కారణం అనుకుంటూ ఉన్నారా, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ అహంకారం అని అనుకుంటూ ఉన్నారా? ఇద్దరు కలిసి వెళ్ళి ఉండుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లలో గెలిచి ఉండేదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఆఖరిసారిగా గెలిచింది 2013 ఎన్నికల్లోనే. 2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బయట నుంచి సపోర్ట్ చేసింది కాంగ్రెస్. అప్పుడు సుమారు 8 స్థానాలు గెలిచింది. బయట నుంచి సపోర్ట్ చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ అది 2 నెలలు కూడా సాగలేదు. 50 రోజుల లోపులోనే అప్పుడు ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 2015లో ఎన్నికలు జరిగాయి. 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 67 సీట్లు సాధించింది. అప్పుడు బీజేపీ 3 సీట్లు సాధించింది. కాంగ్రెస్ మాత్రం ఒక్క సీట్ను కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలిచింది. బీజేపీ 8 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 2వసారి కూడా 0 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు 2025 ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి 0 స్థానాలకే పరిమితమైంది. ఇది హ్యాట్రిక్ 0 ఎన్నికలు కాంగ్రెస్కి. ఇంత ఘోరమైన ఓటమి చెందడంపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి అక్కడ రాహుల్ గాంధీ ఒకసారి ఆ సభలో మాట్లాడారు. ఆ సభలో ఏం మాట్లాడారు అనే దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఒకసారి రాహుల్ గాంధీ అక్కడ ఏం మాట్లాడారో చూద్దాం. ఖతం బై బై టాటా గుడ్ బై గయా ఖతం బై బై టాటా గుడ్ బై గయా ఖతం బై బై టాటా గుడ్ బై గయా ఖతం. సరే, విన్నర్గా రాహుల్ గాంధీ మాట్లాడింది గయా టాటా గుడ్ బై ఖతం అంటూ ఆయన ఒక సభలో మాట్లాడారు. ఇప్పుడు ఆ క్లిప్పింగ్ని తీసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గయా టాటా గుడ్ బై ఖతం ఇది కాంగ్రెస్కే రాహుల్ గాంధీకే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీని చుట్టూ మీమ్స్ సృష్టిస్తూ ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. సో దీంతో కాంగ్రెస్ కూటమిలో ఇండి కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రపై మరోసారి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీ
విషయం పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ సెంటర్కి. ఇప్పుడు ప్రియాంక గాంధీని బహుశా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి ఎన్నికై ఆల్రెడీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. బహుశా ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున మళ్ళీ బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉంది అంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒకసారి ఎన్నికల ప్రచార సమయంలో ఒక సభలో మాట్లాడిన ఆయన ప్రసంగాన్ని ట్వీట్ చేస్తున్నారు, గయా టాటా గుడ్ బై ఖతం అంటూ. సో ఏం జరుగుతుంది, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటి, ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి, కాంగ్రెస్ సున్నాకే పరిమితం అయిపోవడం, ఇది కూటమిని ఇండి కూటమిని బలం చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ సారథ్యంలో ఇండి కూటమి ముందుకు వెళ్తుందని అనుకుంటున్నారా? లేదంటే ఈ నష్టం కాంగ్రెస్కి ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారా, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. RTV యాప్